ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే దురాజ్పల్లి పెద్దగట్టు జాతర మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ, వారి సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. 2000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నట్లు చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. తెలంగాణలో రెండవది పెద్ద జాతర అయినటువంటి పెద్దగట్టు లింగబంధుల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పటిష్ట బందోబస్తు మధ్య అయితే జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది ఈ జాతరలో పాల్గొన్నారు, మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఉన్నారు. ఆయన అడిగి తీసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ జాతరకు సంబంధించినటువంటి ఎంతమంది సిబ్బంది దీనిలో పాల్గొన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది పెద్దగట్టు జాతరకి టోటల్గా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా అయినాయి. అది మినిమం 2 days వరకు చాలా హెవీ రష్ ఉంటుందని అట్లా అనుకుంటున్నాం, తర్వాత తగ్గిపోతుంది. సో బేసికల్గా దీంట్లో ఫోర్స్ మనం అంతా కలిపి దాదాపు 2000 వరకు సిబ్బంది అట్లా ఇందులో డిప్లాయ్ చేయడం జరిగింది. మన జిల్లా ఇది సూర్యాపేట కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చింది. సో దీంట్లో వచ్చేసి షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, CCS టీమ్స్, దెన్ ట్రాఫిక్ కంట్రోల్, దెన్ మన స్పెషల్ పోలీస్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఇవన్నీ బృందాలు కలిపి దాదాపు 2000 వరకు ఫోర్స్ అంతా పెట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారి, మనకి హైదరాబాద్ జాతీయ రహదారి ఉంది. ఇక్కడ కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఆ ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో దాంట్లో బేసికల్గా ముఖ్య ట్రాఫిక్ మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ పోయేది. రెండిటికి ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఆల్రెడీ పేపర్లో కూడా మీడియాలో కూడా ఆల్రెడీ గమనిక ఇవ్వడం జరిగింది. సో బేసికల్గా వాళ్ళని నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్ ఆ రూట్లో ఆ ట్రాఫిక్ని డైవర్షన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాము. సో రేపు ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి అనుకుంటున్నాము. సో రేపు ఫుల్గా డైవర్షన్ అట్లా నడుస్తుంది. సో ఎలాంటి కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి ప్లాన్ చేసేసినాము. సో మాకు టోటల్గా నమ్మకం ఉంది, అంత స్మూత్ ట్రాఫిక్లతోనే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్తో కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు ఉంది? దాదాపు 60 వరకు CCTV కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ టెంపుల్ పైన అట్లాగే కింద చుట్టూ, దాన్ని బయట ట్రాఫిక్ అరేంజ్మెంట్ అంతా కూడా చూసుకోవడానికి కూడా మనది ఇక్కడ టోటల్ పోలీస్ కంట్రోల్లో ఉంది. దాంట్లో టోటల్గా మానిటరింగ్ జరుగుతుంది. అట్లాగే కెమెరాస్ ద్వారా కేవలం ట్రాఫిక్ కాకుండా ఇక్కడ భక్తులు కూడా ఎట్లా వస్తున్నారు, రద్దీ ఎట్లా ఉంది, అట్లాగే క్రిమినల్స్ ఏదైనా ఉంది, పిక్ పాకెట్స్ కానీ వేరే ఏదైనా దొంగలు కానీ అది తిరుగుతున్నారా, అది కూడా అంతా గుర్తించడానికి కెమెరాస్ ఇప్పుడు మాకు పనికి వస్తున్నాయి. సో అంతా కూడా టోటల్గా కంట్రోల్, టోటల్గా నిఘా ఉంది మాది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అంబులెన్సెస్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి సార్. అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, అంబులెన్సెస్, మెడికల్ అండ్ హెల్త్ ద్వారా, దాని వేరే మున్సిపాలిటీ, శానిటేషన్ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తిగా ఉన్నాయి. మనది స్పెషల్ టీమ్స్ ఉంటాయి లోకల్ DSP గారి ఆధ్వర్యంలోని. అక్కడ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కూడా అక్కడ నుంచి తక్కువ వెహికల్స్ పెట్టి జనాలకి కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు రాకుండా, అట్లాగే అక్కడ నుంచి ఇక్కడికి తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు అంతా మనం చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సో అది కూడా పీస్ఫుల్ అనే అయిపోతుంది. మన ఫోర్స్ ఇక్కడ లోకల్ ఫోర్స్ అది ఎంత కంప్లీట్గా అక్కడ బందోబస్తు చేస్తున్నాము. ఇది మొత్తంగా కూడా పెద్దగట్ట జాతర మొత్తం కూడా భారీ బందోబస్తు ఉండడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి ఆ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ETV న్యూస్, సూర్యాపేట.